జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక క్షేత్రంలోకి కాంగ్రెస్ పెద్దలు అడుగుపెట్టారు. నేడు జూబ్లీ హిల్స్ లో బూత్ స్థాయి ట్రైనింగ్ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ఎజెండాను కాంగ్రెస్ రూపొందించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని హస్తం నేతలు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, జూబ్లీ హిల్స్ స్థానాన్ని హస్తగతం చేసుకోవడానికి పార్టీలు ఎలా సన్నద్ధమవుతున్నాయి? సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుమిత్ర. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చాలా రోజుల నుంచి ఫోకస్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి జూబ్లీ హిల్స్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలకు, బూత్ స్థాయి నేతలకు ప్రస్తుతం ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. బూత్ స్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఏ విధంగా తీసుకురావాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇక రేపటి నుంచి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్లు పెట్టాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టాలి, ఎక్కడెక్కడ రోడ్ షోలు నిర్వహించాలి, ఏ రోడ్ షోలకు ఎవరెవరు హాజరు కావాలనే అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీతో కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టనుంది. ఇక ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చారు. ఒక ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను కూడా ప్రచారానికి పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమాలని, అంటే ఏ ఎజెండాని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్తోని ఈ ఎన్నికల్ని గెలవాలని భావిస్తూ ఉంది. దీనికి కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సమాధానం చెప్పారు. పొలిటికల్ వేదికల మీద ఏడవడం సరైన పద్ధతి కాదు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఏడుస్తూ ఉంది, అది మంచి పద్ధతి కాదు. తనకు ఏడవాలని లేకుండా బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు ఆమెను ప్రొవోక్ చేసి ఏడ్చేలా చేస్తున్నారు. ఏడిస్తే ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రేపటి నుంచి కార్యక్షేత్రంలోకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రానున్నారు. దాంతోపాటుగా మంత్రులందరూ, ఇప్పటికీ 3 మంత్రులు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇక రేపటి నుంచి మిగతా మంత్రులందరూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్పెండ్ చేయనున్నారు. ఇక రానున్నటువంటి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోడ్ షోలు, దాంతోపాటు ఒక 2 బహిరంగ సభలు, ఒక బహిరంగ సభ కూడా పెట్టాలని కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తా ఉన్నారు. తాము ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, దాంతోపాటు రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనుంది అనే విజన్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. సెంటిమెంట్ రాజకీయాలను కాకుండా అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.